హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మిల్ మేకర్తో బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, క్విక్గా అయిపోయే మిల్ మేకర్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎక్కడ ఫుల్ వీడియో మొత్తం చూసేయండి. ముందుగా గోరువెచ్చని నీళ్ళల్లో మిల్ మేకర్ వేసుకుని ఈ విధంగా ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా నానిన తర్వాత మిల్ మేకర్లోంచి వాటర్ అనేది సపరేట్ చేసుకుని వేరొక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. చాలా బాగుంటుందండి, సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఈ విధంగా పక్కన అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెని తీసుకుని దానిలో 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అదేవిధంగా పుదీనా, కొత్తిమీర ఈ 3 కలిపి మనం పేస్ట్ అయితే చేసుకోవాలండి అన్నమాట. మిక్సీలో పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దీనిలోకి 3 స్పూన్స్ వరకు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1/2 స్పూన్ వరకు పసుపు, 1.5 స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అదేవిధంగా గరం మసాలా పౌడర్ వేసుకుని ఈ విధంగా మొత్తం అయితే ఈ మసాలాను మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని అయితే ఒక 2 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన మందపాటి గిన్నెని పెట్టుకుని దీనిలో 3 స్పూన్స్ వరకు ఆయిల్, అదేవిధంగా 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక హోల్ బిర్యానీ మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. చెక్క, లవంగం, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు ఈ విధంగా వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు, అదేవిధంగా ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఈ విధంగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. అదేవిధంగా మనం మిక్సీ పట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకుని ఇవి 2 పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ అనేది, ఆ మిల్ మేకర్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ అనేది ఈ మసాలా ఇది మొత్తం దీనికైతే పడుతుందన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా ఈ పెరుగు మసాలాని, ఈ పెరుగు మసాలా కూడా దీనిలో వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ మిల్ మేకర్లు పట్టేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి సింపుల్గా తొందరగా ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని కూడా మిక్సీలో వేసుకుని ప్యూరీ చేసుకుని ఆ టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలి. ఇవి 2 మనకి కొంచెం పచ్చివాసన అనేది పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నారు కదా, చూసారు కదా, ఒక 2 మినిట్స్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు గ్లాస్కి రైస్కి 2 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేను 4 గ్లాసుల రైస్ని అయితే తీసుకున్నాను. దీనిలోకి ఇప్పుడు 8 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ని అయితే యాడ్ చేసుకుని దీనిలోకి కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు బాస్మతి రైస్ తీసుకుంటే కనుక 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. దీనిలో సాల్ట్ వేసుకుని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టాక ఇవి కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత ఈ విధంగా బాయిల్డ్ అవుతున్నాయి కదా, ఈ విధంగా బాయిల్డ్ అయినప్పుడు మనం ఒక అరగంట ముందే రైస్ని అయితే కడిగేసి నానబెట్టాలన్నమాట. ఇప్పుడు కడిగి నానబెట్టిన ఈ రైస్ని కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రైస్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. పెరుగు రైతాతో ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, సిమ్లో ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఒక 15 నిమిషాలు అయితే మనకి రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి మధ్యలో ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే అలా వదిలేస్తే మనకి పొడి పొడిలాడుతూ మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఒక 15 మినిట్స్ అయితే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చాలా పొడి పొడిగా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకుంటే రెడీ అయిపోయిందండి మన మిల్ మేకర్ బిర్యానీ. ఇప్పుడు దీని కాంబినేషన్ చికెన్ కర్రీ కానీ లేదంటే పెరుగు రైతా కానీ చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.